హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతిభా ఫ్యాషన్ అండ్ బ్యూటీ. ఈరోజు వీడియోలో కాటన్ లాంగ్ ఫ్రాక్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. దీనికోసం స్కర్ట్ పోర్షన్ కోసం 3 మీటర్స్ తీసుకున్నాను. యోక్ పార్ట్ కోసం 1 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇందులో ఈ కలర్ ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను. ఇలా మ్యాచ్ అవుతుందనేసి తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి మీటర్ 100 రూపీస్. ఇది 3 మీటర్స్, ఇది 1 మీటర్, 400లోనే ఈ ఫ్యాబ్రిక్తో మనం ఇది ఒక మంచి లాంగ్ ఫ్రాక్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఫ్యాబ్రిక్ చాలా మందంగా ఉంది. దీనికి అందుకే లైనింగ్ వేయట్లేదు, ఇంకా వెయిట్ ఎక్కువ అయిపోతుంది అనేసి చాలా మందంగా ఉంది. మనకి ట్రాన్స్పరెంట్గా ఏం లేదు కాబట్టి మనం కావాలంటే లోపల లెగ్గిన్ అలా వేసుకోవచ్చు. దీన్ని ఇలా 2 పార్ట్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ ఇలా హారిజంటల్గా డిజైన్ తీసుకోవాలి. మన వేస్ట్ రౌండ్కి 3 టైమ్స్ తీసుకోవాలి. వేస్ట్ వచ్చేసి 32 అంటే 96 అవుతుంది కదా. ఇది 100 కన్నా కూడా ఎక్కువే. మనకి ఒక్కో పీసు 48 అలా తీసుకోవాలి, కానీ ఇది 50+ ఉంది, 51, 52 ఉంది. అయినా ఏం పర్వాలేదు, ఫ్రిల్స్ ఎక్కువ వస్తుంది. వేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఫ్రిల్స్ ఎక్కువ పడితే అంతగా బాగోదు. 32 కాబట్టి ఏం పర్వాలేదు. ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ 51, 52 అలా వస్తుంది ఒక్కొక్క పీసు. దీన్ని కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా 2 పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనకి నా స్కర్ట్ లెంత్ వచ్చేసి 42, ఇది 46 అలా ఉంది. 4 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంది, అది కట్ చేసుకోవాలి. మన లెంత్ ఎంతో చూసుకొని ఎక్సెస్ ఉంది కట్ చేసుకుందాము. ఎక్సెస్ లెంత్ కట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు యోక్ పార్ట్ కట్ చేసుకుందాము. యోక్ పార్ట్ కోసం ఇలా 4 లేయర్స్లో ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఈ 4 లేయర్స్లో ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా తీసుకున్నాను. ఈ లెంత్ వచ్చేసి 15, విడ్త్ వచ్చేసి 11 తీసుకున్నాను. 11/15 ఇంచెస్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని కట్ చేసుకుందాము. ఇలా 4 లేయర్స్లో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ కట్ చేసి పెట్టిన పీస్ని తీసుకోవాలి, మిగిలింది పక్కకు పెట్టేసుకొని ఫస్ట్ ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుందాము. ఇలా 4 లేయర్స్లో తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మార్క్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి ఇది బోట్ నెక్ తీసుకుంటున్నాను కాబట్టి 7.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ 7.5 ఇంచ్. నెక్స్ట్ ఆర్మ్ హోల్ 7.5 ఇంచ్. నెక్స్ట్ చెస్ట్ వచ్చేసి 34/4, 8.5. అలాగే 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. దీన్ని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ పైనుండి 10 ఇంచెస్ దగ్గర మనకి బర్స్ట్ పాయింట్ ఉంటుంది. ఇది వచ్చేసి 36/4, 9 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. దీన్ని లైన్ డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వేస్ట్ వచ్చేసి 32/4, 8 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. అలాగే మనము టక్స్ వేసుకుంటాం కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా. నెక్స్ట్ ఈ పాయింట్స్ని కలుపుకోవాలి. టక్స్ కావాలనుకుంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, లేదు అంటే 2 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు 3 ఇంచెస్ తీసుకున్నాం కదా, మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ షేప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ నుండి నెక్ వైపుకి 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి క్రాస్గా. ఇప్పుడు ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్కి షేప్ చేసుకోవాలి. నెక్స్ట్ నెక్ విడ్త్ వచ్చేసి 5 ఇంచెస్. నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇలా మనకి స్కేల్ లేకపోయినా కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నెక్ విడ్త్ నుండి షోల్డర్ నుండి 1/2 ఇంచ్ డౌన్కి ఇలా నెక్ విడ్త్ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పీస్ సపరేట్ చేసి ఫ్రంట్ ఆర్మ్ హోల్ షేప్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రంట్ ఆర్మ్ హోల్ కట్ చేసేసుకుందాం. నెక్స్ట్ మనం స్లీవ్స్ కట్ చేసుకుందాము. ఇలా 4 లేయర్స్లో తీసుకోవాలి. మనకి ఆర్మ్ హోల్ వచ్చేసి 7.5 తీసుకున్నాం, ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, మనకి 9.5 కావాలి. 9.5 కరెక్ట్గా ఉంది. మనకి స్లీవ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్ తీసుకుందాము. కుట్లకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను, 11 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత కింద బెల్ట్స్ వస్తాయి, 11 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కట్ చేసుకుందాం. ఇది కింది సైడ్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. దీన్ని ఇలా టర్న్ చేసుకుంటున్నాను. మనకి ఈ సైడ్ కింది తీసుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకుందాము. ఇలా స్లీవ్స్ని 4 లేయర్స్లో తీసుకున్నాం కదా, ఇది క్లోజింగ్ సైడు, ఇది ఓపెన్ సైడు. ఇక్కడ నుండి ఇక్కడ ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి 4 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇలా పై నుండి ఇలా 1 ఇంచ్ దగ్గర కిందికి ఇలా తీసుకుంటూ ఇలా కొద్దిగా షేప్ చేసుకుంటూ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి పై నుండి కరెక్ట్గా మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లీవ్ లూజ్ ఎంతో మెజర్ చేసుకోవాలి. నా స్లీవ్ లూజ్ వచ్చేసి 6 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ స్లీవ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ ప్లస్ 2 తీసుకుంటున్నాను, ఎక్స్ట్రా 2 తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇది ఫిట్టింగ్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ స్లీవ్ కట్ చేసుకుందాము. ఇక్కడ నుండి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుండి ఒక 1/2 ఇంచ్ డౌన్కి ఇలా 1/2 ఇంచ్ అంత డౌన్కి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. నెక్స్ట్ దీన్ని ఓపెన్ చేసుకొని ఫ్రంట్ స్లీవ్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ స్లీవ్ కట్ షేప్ చేసుకున్నాం కదా, ఇది కట్ చేసుకోవాలి. మనం స్కర్ట్ లెంత్లో కొంచెం లెంత్ ఎక్కువగా ఉందనుకున్నాం కదా ఫ్యాబ్రిక్, దాన్ని కట్ చేసుకున్నాను. దీనికి బెల్ట్స్కి ఈ ఫ్యాబ్రిక్ పెడుతున్నాను, కాంట్రాస్ట్లో బాగుంటుంది అనేసి. ఇలా మనం స్లీవ్స్కి ఇది రైట్ సైడ్ మీద నుండి ఇలా కింది వైపు రైట్ సైడ్ టచ్ అయ్యేలాగా పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నార్మల్గా మనం ఎలా స్కర్ట్ పోర్షన్ ఫ్రిల్స్ పెట్టుకుంటామో అలాగే ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలి. ఈ ఫ్యాబ్రిక్ ఎంత ఉన్నా పర్వాలేదు, ఎంత ఎక్కువ ఉంటే అంత ఫ్రిల్స్ వస్తాయి, చాలా బాగుంటుంది. ఇది ఎంత లెంత్ ఉందో అంత తీసుకున్నాను, 3 టైమ్స్ కన్నా ఎక్కువే ఉంది తీసుకున్నాను. ఇలా ఫ్రిల్స్ పెడుతూ రావాలి. ఇలా 2 స్లీవ్స్కి ఇలా పెట్టేసుకోవాలి ఫ్రిల్స్.
నెక్స్ట్ ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్కి కూడా మనం మిడిల్ నుండి ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుండి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇది టక్స్ కోసం పైకి 4 ఇంచెస్ 4.5 అలా తీసుకోవచ్చు. 4.5 తీసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకోవాలి. దీనికి ఇలా ఇటు 1/2 ఇంచు అటు 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక లైన్ క్రాస్ లైన్ వేసుకోవాలి. ఇలా వేసుకొని స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఇలా లేదంటే ఈ సైడ్ రాంగ్ సైడ్లో వేసుకుంటే మనకి కరెక్ట్గా ఈ లైన్ మీద నుండి స్టిచ్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఈ సైడ్ కూడా అలాగే మార్క్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్కి కూడా ఇలాగే మార్క్ చేసుకొని వేసేసుకోవాలి. టక్స్ వేసేసుకోవాలి. ఇలా టక్స్ వేసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ 2 పీసెస్ కూడా టక్స్ వేసేసుకున్నాను. ఇలా టక్స్ వేసేసుకున్నాను. నెక్స్ట్ స్లీవ్స్కి ఫ్రిల్స్ కూడా అటాచ్ చేసేసుకున్నాను. ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఈ కింద ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే పీకో అయినా చేసుకోవచ్చు. నేను పీకో చేశాను. పీకో లేదు అనుకుంటే మనం ఫోల్డ్ అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా బాగానే ఉంటుంది. ఇలా స్లీవ్స్ రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం లెంత్లో ఎక్సెస్ కట్ చేసుకున్నాం కదా, ఆ పీస్లో ఇలా మిగిలింది మనకి. ఇలా ఒక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా క్రాస్ పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ ఫ్యాబ్రిక్తో పైపింగ్ చేసుకుందాము. ఈ క్రాస్ పీసెస్తో నెక్కి పైపింగ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇవి అన్ని 2 లేయర్స్లో ఉన్నాయి. 2 పీసెస్ కట్ చేశాను కదా, ఇలా ఉన్నాయి. వీటన్నింటినీ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకున్నాం కదా, ఈ చివర వచ్చింది. ఇది కూడా మనకి వేస్ట్ కాదు, దీన్ని కూడా యూజ్ చేసుకుంటాము. అది ఎలాగో లాస్ట్లో చూపిస్తాను. ఈ పీసెస్ కూడా వేస్ట్గా పడేయకూడదు. నెక్స్ట్ 2 పీసెస్ ఇలా తీసుకొని ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇలా అన్నీ జాయిన్ చేసుకోవాలి. ఇలా అన్ని పీసెస్ జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇలా పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఇలా దీంట్లో పెట్టుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇలా దగ్గరగా స్టిచ్ వేసుకోవాలి. ఈ థ్రెడ్కి దగ్గరగా ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ థ్రెడ్ పక్క నుండి స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి స్టిచ్ వేసుకున్నాము. జస్ట్ ఇలా ఈ థ్రెడ్ పక్క నుండే స్టిచ్ వచ్చిందనమాట. ఇలా లోపలంతా థ్రెడ్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నాము. ఇలా వస్తుంది, కనిపిస్తుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 1 సైడ్ షోల్డర్ జాయిన్ చేశాను. ఇలా 1 సైడ్ షోల్డర్ జాయిన్ చేశాను. 1 సైడ్ వదిలేశాను. ఎందుకు అంటే మనం ఇప్పుడు ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ 1 సైడ్ లీవ్ చేసాం కదా, ఇక్కడ నుండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి. ఈ వదిలేసిన దగ్గర నుండి ఇలా దీనిపైన పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ వేసుకోవాలి. చుట్టూ ఇలాగే స్టిచ్ వేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే మనకి ఇక్కడ పైపింగ్ వస్తుంది. చూడండి, ఇలా ఆ థ్రెడ్ వరకు కనిపిస్తుంది మనకి. ఇలా మీద నుండి స్టిచ్ వేసుకోవాలి. ఇలా సెట్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి.
ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక సైడ్ కూడా షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇలా మిడిల్లోకి కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి పెట్టుకొని ఇక్కడ నుండి ఇలా ఈ మార్కింగ్ ఇక్కడ మిడిల్లో ఇలా పెట్టేసుకొని, అంటే మనకి ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఇలా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఈ సైడ్ ఇలా వేసుకోవాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇలా 2 సైడ్స్ ఇలాగే జాయిన్ చేసుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత మనం కింద ప్యానెల్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ఒక పీస్ని ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇలా తీసుకొని, మనం 2 పీసెస్ ఫ్రంట్కి బ్యాక్కి 2 పీసెస్ కట్ చేసుకున్నాం కదా, అందులో ఒకదాన్ని తీసుకొని ఇలా, ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కదా, రైట్ సైడ్ మీద నుండి ఇలా పెట్టుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇలా పెట్టుకొని ఇలా ఫ్రిల్స్ పెడుతూ రావాలి. ఇలా ఫ్రిల్స్ పెడుతూ రావాలి. తర్వాత ఇలా టర్న్ చేసుకోవాలి. ఇలా ఫ్రిల్స్ ఉంటుంది. ఇలాగే ఈ సైడ్ కూడా అలాగే చేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ప్యానెల్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మనం ఫిట్టింగ్ పెట్టుకున్నాం కదా, ఫిట్టింగ్ చూసుకొని సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. సైడ్స్ జాయిన్ చేసుకున్న తర్వాత కింద ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. నెక్స్ట్ మనకి ఫ్రంట్ ప్లెయిన్గా ఉంది కాబట్టి బటన్స్ పెట్టుకుందాము. ఆ బటన్స్ కోసం మనం క్రాస్ పీసెస్ కట్ చేసినప్పుడు కొద్దిగా ఫ్యాబ్రిక్ మిగిలింది కదా, వీటితో ఫ్యాబ్రిక్ బటన్స్ చేసుకోవచ్చు. అది ఎలాగో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇలా బటన్స్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్తో మ్యాచింగ్. ఇలా చేసుకొని ఇక్కడ ఇలా ఉంటుంది కదా, వీటి నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా 4 బటన్స్ వస్తుంది. 4 బటన్స్ ఇలా మిడిల్ చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. సైడ్ స్టిచ్ చేసుకొని ఇలా బటన్స్ స్టిచ్ చేసుకుంటే బ్యూటిఫుల్ కాటన్ ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఫ్రాక్ లుక్ అయితే ఇలా ఉంది.